ఒకవైపు నుంచి జగన్నాథం వస్తారని, మరోవైపు నుంచి అక్షయ బయటకు వస్తుందని ఆ వసీకర చెప్పింది. ఎవరు కనిపించడం లేదండి. ఎస్, ఇప్పుడు నేను సిచ్యుయేషన్ని పర్ఫెక్ట్గా డీల్ చేయాలి. నమస్కారం అమ్మా. నమస్కారం జగన్నాథం గారు. పెళ్లి రోజు వేడుకకు వచ్చారా? రండి రండి. లేదమ్మా, వేదవతి గారితో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. అందరూ కళ్యాణంలోనే ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, నేను తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ విషయం అక్షయ్కు చేరాలమ్మా. అలాగేనండి, మీరు చెప్పండి. అక్షయతో చిలుక నాగుపాము ఎంతో అన్యోన్యంగా ఉంటాయని అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. అవునండి, అది నిజమే. ఇప్పుడు నేను అడవిలో పనుండి వెళ్తుండగా చిలక పాములు ఆ శవాల కోట వైపు వెళ్తూ కనిపించాయి. ఆ కోట వైపు వెళ్లడం అతి ప్రమాదకరమని అందరికీ తెలుసు కదా. అవును. నేనైతే వాటిని ఆపలేకపోయాను, వెనకకు మళ్లించలేకపోయాను. ఎందుకంటే వాటికి అవని అక్షయ చెప్తేనే వింటాయి. మళ్ళాంటి వాళ్ళు చెప్తే వినవు కదా. శవాల కోట వైపుకు వెళ్తే అవి చనిపోతాయి కదా. ఈ విషయమే వేదవతి వాళ్లతో చెప్దామని పనిగట్టుకొని ఇక్కడికి వచ్చాను. మీరు చెప్తే ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది. జరుగుతున్న కళ్యాణం ఊరి మంచి కోసం కాబట్టి వీలు చూసుకొని నేనే చెప్తాను. సరే అమ్మా, అక్షయ్కు తొందరగా తెలియజేయి. ఇక నేను బయలుదేరతాను. అక్షయకు ఎంతో ఇష్టమైన ఆ 2 ప్రాణులకు ప్రాణహాని ఉందని శ్రమ తీసుకొని మరీ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇక మరి వెళ్ళొస్తానమ్మా నేను. ఈ విషయం అక్షయ్కి చెప్తే అవనికి చెప్తుంది. ఫంక్షన్ పాడైపోయి ఊరికి నష్టం జరుగుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అవును, ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు. తాళపత్రాలలో చూపించిన ప్రమాదం ఇదేనన్నమాట. నేనెవరికి కనిపించకుండా వెళ్ళి రెండిటిని కాపాడుకుని తీసుకుని వస్తాను. సక్సెస్. వసీకరా, నువ్వు చెప్పిన విధంగానే అక్షయ బయటికి వెళ్ళిపోయింది. ఇక నేను నా పనిలో ఉంటాను. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. కళ్యాణం అయిన తర్వాత అత్తయ్య చేతిలో పండు తీసుకుని వెళ్ళడం అందరూ మర్చిపోకండి. అమ్మవారి ముందు పూజలో ఉంది కాబట్టి ఆ అమ్మవారి ఆశీర్వాదం అందుకున్న ప్రతిదీ మహిమగలదే అవుతుంది. అందరికీ నా చేతులతోనే ఇస్తాను.